హలో వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ మన ఫ్రాంక్ టాక్స్లో మనందరి ఫేవరెట్ అ వెరీ 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 పాపులర్ మనస్తత్వ నిపుణులు. ఇప్పుడు ఈ సైకియాట్రిస్ట్ అని ఎలా పలకాలో సార్ దగ్గర ముందు నేర్చుకుందాం మొదలు పెడదాం. విరించి శర్మ గారు డాక్టర్. హీ ఈజ్ వెరీ వెరీ పాపులర్. ఎందుకు పాపులర్ అంటే ఆయన మాట్లాడేది అంత సెన్సిబుల్గా అనిపిస్తుంది, అంత రిలేటబుల్గా అనిపిస్తుంది, ఆలోచింపచేస్తుంది, ఆచరింపజేస్తుంది. అసలు అది బిగ్గెస్ట్ థింగ్. అందరినీ చేస్తుంది, కానీ ఆచరించడం అంటే చాలా కష్టం. బట్ దెన్ హీ హాస్ బీన్ డూయింగ్ దిస్. ఒక విధంగా మీరు చాలా గొప్ప సోషల్ సర్వీస్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు 99 స్టూడియో టుడే. Thank you so much for inviting, Andy. I've grown up, seeing you as a child artist, and now, you're doing... Ledu, I mean, we grew up together. Thank you. I was a child too when you were a child artist, Thank you, and you're still doing such a great work, and thank you so much for this opportunity. Thank you so much, sir. Coming that from you is a biggest thing. Sir, first, ఈ సైకియాట్రిస్ట్ని కరెక్ట్గా ఎలా పలకారు సార్? మీరు అన్నది కరెక్టేనండి, సైకియాట్రిస్ట్ అండి. ఓకే, సైకియాట్రిస్ట్. సార్, ఇంకో ఫస్ట్ క్వశ్చన్ అది, మీరు హీరోగా ఎందుకు ట్రై చేయట్లేదు సినిమాల్లో? నాకెవరు ఆపర్చునిటీ ఇస్తారు మ్యామ్? ఎంత మాట మాట్లాడారు సార్ మీరు, ఎంత మాట. సో నేను మా టీంకి చెప్తాను, ఇదే ఒక చిన్న 30 seconds రీల్ కింద కట్ చేసి ఇవ్వమని. మొత్తం అసలు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసేస్తాను. ఒకవేళ నిజంగానే వస్తే చేస్తారా సార్? వాంట్ డు? నేను చిన్నప్పుడు అనేవాడిని, డాక్టర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఆపర్చునిటీ రాలే కనుక డాక్టర్ అయ్యాను అని. ఓకే. బట్ ఆన్ ద లైటర్ నోట్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ డాక్టర్, బట్ యాక్టింగ్ ఈజ్ అ గ్రేట్ ఫీల్డ్. ఎందుకంటే ఐ థింక్ యూ నీడ్ టు బీ వెరీ టాలెంటెడ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. ఇట్స్ అ క్రియేటివ్ జాబ్. చాలా మందికి ఏంటంటే దే ఓన్లీ లుక్ ఎట్ ద glory in it, కానీ అందులో ఉండే హార్డ్ వర్క్ and all. I think people like you should better talk about it. Thank you. But yeah, someday if there is a small opportunity, small role, we would love sir, to. we'll make a series soon whereby you will be playing you only. ఒక సైకియాట్రిస్ట్కే సైకలాజికల్ ఇష్యూ నా బోటి దాని వల్ల వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే నేను కథ కూడా రాసేసాను. సో విల్ డెవలప్ దట్. పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్, మీరు అంటున్నారు యాక్టింగ్ అనేది. సో నేను ఇది అడగాలనుకోలేదు, ఎందుకో అడగాలనిపిస్తోంది ఇప్పుడు. ఫర్ అన్ యాక్టర్, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ, లేదా వర్క్ చేస్తూ ఇంట్లో కూడా బ్యాలెన్స్ ఇలా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళందరికీ ఈ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనేది పెద్ద టాస్క్. నా మటుకు నాకే నేను చెప్తాను, వన్ డే ఈస్ లైక్ రియలీ గ్లోరిఫైడ్, నెక్స్ట్ డే ఐమ్ అట్ హోమ్, వన్ డే ఐ విల్ బీ లైకింగ్ దట్, ది అదర్ డే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సిట్ అట్ హోమ్, ది అదర్ డే ఐ డోంట్ వాంట్ టు గో టు వర్క్, ది అదర్ డే హ్యావింగ్ అ బేబీ ఐ హ్యావ్ అ గిల్ట్. అరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, ఇప్పటివరకు వాడిని నేను వదిలి వెళ్ళాలి అవుట్ ఆఫ్ స్టేషన్. సో అరే వెళ్ళకూడదు, అరే చిచి ఒక తల్లిగా నేను ఎందుకు అలా చేస్తాను, చిచి బాధ్యత ఎందుకు నేను విస్మరిస్తాను. వాట్ ఈస్ దిస్ థాట్స్, వాట్ ఈస్ దిస్ క్లమ్జీనెస్? మీరు అన్నట్టు ఐ థింక్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ అండి. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ వెరీ డిఫరెంట్, అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ప్రొఫెషన్స్ వేర్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు most professions have a stable kind of a routine. కానీ మీ ప్రొఫెషన్లో ఏమవుతుంది అని అంటే, మీరు అన్నట్టు దెర్ కెన్ బీ ఎక్స్ట్రీమ్ వర్క్ ఫర్ అ లిటిల్ టైమ్, అండ్ దెర్ కెన్ బీ అ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ వేర్ దెర్ ఇస్ వెరీ లిటిల్ వర్క్ అండ్ వేర్ యూ ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. కొన్నిసార్లు ఐ థింక్ ద టైమింగ్స్ ఆల్సో కీప్ చేంజింగ్. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైమింగ్ ఇన్ యువర్ ప్రొఫెషన్, అండ్ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. నేను ఇందాక అన్నట్టు ఈ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే ద బ్రెయిన్ ఇస్ ఆల్సో కాన్స్టెంట్లీ గోయింగ్ ఇన్ టు అ సెట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే మనకు మోస్ట్ సుపీరియర్ బ్రెయిన్ ఉన్నప్పటికీ ఇట్ ఎంజాయ్స్ సర్టనిటీ. ఒక క్లారిటీ అన్నది ఉన్నప్పుడు, ఓకే దిస్ ఇస్ హౌ మై డే ఇస్, దిస్ ఇస్ హౌ మై వీక్ ఇస్, దిస్ ఇస్ హౌ మై లైఫ్ స్టైల్ ఇస్ గోయింగ్ టు బి అనేది ఉన్నప్పుడు ఇట్ ఎంజాయ్స్ అ లాట్. కానీ ఈ అన్సర్టనిటీ ఉండే వరకు మన బ్రెయిన్లో ఉండే హై కెపాసిటీ కూడా కొన్నిసార్లు క్షీణించడము అన్నది జరుగుతుంది. That's the reason even in my profession, we see, అంటే especially ఎవరైతే యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారో, లేదా దే ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా ఆర్ గ్లామర్, ఐ సీ దెమ్ ఈజీలీ గెటింగ్ డిస్టర్బ్డ్ బికాజ్ మీరు అన్నట్టు there is one day which is very glorified and one day which is very normal, and the brain cannot adjust. ఆ రొటీన్కి కానివ్వండి, ఆ రకమైన లైఫ్ స్టైల్కి కానివ్వండి అడ్జస్ట్ అవ్వడము అండ్ దాన్ని సస్టైన్ చేసుకోవడము అనేది ఈజ్ ష్యూర్లీ అ మెంటల్ హెల్త్ ఎఫర్ట్. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్, especially you who's been doing that for like decades now. And the main reason is this, Andy. I think brain enjoys
యునో అ క్లియర్ టైం టేబుల్. ఆ టైం Okay. టేబుల్ అన్నది లేకపోయే వరకు బ్రెయిన్ స్విచెస్, అంటే మన బ్రెయిన్లో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో ద మోర్ అడ్వాన్స్డ్ మోడ్. ఈ మధ్య మనం వాడే గ్యాజెట్స్లో ఏ రకంగా అయితే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అన్నది ఉంటుందో ఆ రకమైన అడ్వాన్స్డ్ మోడ్ ఒకటి, ప్రిమిటివ్ మోడ్ ఒకటి. ఈ అడ్వాన్స్డ్ మోడ్లో ఉన్నప్పుడు బాగా ఆలోచించగలగడము, సరైన డెసిషన్స్ తీసుకోగలగడము, ఎక్కడ బ్రేక్ వేయాలి అని తెలుసుకోగలగడము, ఈ రకమైన ఆపర్చునిటీస్, ఈ రకమైన థాట్ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకే. కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రిమిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయే వరకు ఎమోషన్స్ ఎక్కువ, ఇంపల్సివిటీ ఎక్కువ, ఈ రకమైన థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. స్పెషలీ ఆ రకమైన థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు మనము వి సీ అ లాట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఎమోషన్స్, బ్యాడ్ బిహేవియర్స్. Yes. సో వీటిని రాకుండా మనం కాపాడుకుంటూ స్టేయింగ్ మోర్ ఆన్ ద కాగ్నిటివ్ సైడ్ is an exercise itself, and if you're able to do that, I'm sure the glamour field is as glamorous as it looks. సార్ వాట్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ? ఎగ్జాంపుల్ ఇప్పుడున్న అన్సర్టనిటీకి ఒక ఆర్టిస్టే కావచ్చు, ఒక సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఒక జర్నలిజంలో ఉన్న మహిళ కావచ్చు, పురుషులైనా సరే, అబ్బాయిలు అమ్మాయిలు. వాట్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్? అంటే మన బ్రెయిన్ని అలా ఓకే అదొక రొటీన్ ఎంజాయ్ చేస్తుంది, మనం ఆ రొటీన్ ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ రేపు ప్రతి ఫీల్డ్లో అలాగే ఉంది. సో వాట్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ అండ్ హౌ టు బ్యాలెన్స్, అంటే ఆన్ అ హై లెవెల్లో? I think one of the greatest risks of not being able to balance is developing mental health issues అండి. ఎందుకంటే ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ కానివ్వండి, మన బండి నడుస్తూ ఉన్నప్పుడు ఉంటుంది. కానీ అదే రకంగా మన బండి ఎప్పుడైనా ఒక బ్రేక్ తీసుకున్నప్పుడు, లేదా వెన్ దేర్ ఈస్ అ స్మాల్ గ్యాప్ ఇన్ ద కంటిన్యూటీ, ఆ టైంలో మనకు వచ్చే సైకలాజికల్ థాట్స్ కానివ్వండి, మన చేంజెస్ కానివ్వండి, దానిని మనం కాపాడుకోగలగడము అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ ఇస్, మనము వర్క్ ఉన్న రోజు ఏ రకంగా ఒక రొటీన్ అయితే ఉంటుందో, వర్క్ లేని రోజు కూడా అదే రకమైన రొటీన్ మెయింటైన్ చేయగలగడము అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పెషలీ ఫర్ ఎనీ ఫీల్డ్. మీరు అన్నట్టు ఇప్పుడు దెర్ ఇస్ అ హాలిడే సీజన్, ఒక 1 month బ్రేక్ ఉండవచ్చు. దెర్ కెన్ బి ఫర్ కిడ్స్ దెర్ కెన్ బి హాలిడేస్, వెకేషన్. ఈ టైంలో కూడా ట్రయింగ్ టు అట్లీస్ట్ స్లీప్ ఎట్ ద రైట్ టైం, ట్రయింగ్ టు వేకప్ ఎట్ ద రైట్ టైం, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు, ఎంతో కొంత మన వర్క్ రిలేటెడ్ యాక్టివిటీ అట్లీస్ట్ మనము ఓ పుస్తకం చదవడము, లేదా కొద్దిగా నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఏదైనా చేయడము, ఈ రకంగా బ్రెయిన్కి రకరకాల యాక్టివిటీస్ ఒక ఆఫ్ డే రోజు కూడా ఇవ్వడము అనేది చాలా అవసరము. ఎందుకంటే వెన్ యూ డోంట్ గివ్ యాక్టివిటీస్ దెర్ ఇస్ లెస్ యాక్టివేషన్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్. బ్రెయిన్ సెల్స్ ఎంత యాక్టివేట్ అయితే అంత ఎనర్జీని అడుగుతాయి, ఎంత ఎనర్జీ వచ్చినప్పుడు అంత ఆరోగ్యంగా అవి ఉంటాయి. సో ఆ రకమైన ఆరోగ్యము క్షీణించినప్పుడు ఈజ్ వెన్ వీ సీ ద బ్రెయిన్ గోయింగ్ ఇన్ టు డిస్ట్రెస్. ఆ డిస్ట్రెస్ నుండి రకరకాల మానసిక వ్యాధులు, మానసిక అనారోగ్యాలు, అండ్ కొన్నిసార్లు ఇదే రకమైన యాక్టివేషన్ని కొందరు కొన్ని పదార్థాల ద్వారా కానివ్వండి, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, వీటి ద్వారా మళ్ళీ తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడము. సో సమ్వేర్ ఆ బ్రెయిన్ యొక్క యాక్టివిటీ క్షీణిస్తోంది అని అన్నప్పుడు దేర్ ఈస్ అ గ్రేట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సైకాట్రిక్ కండిషన్స్ అండి. హ్యావింగ్ సెడ్ సైకాట్రిక్ కండిషన్స్, ఐ హవ్ బీన్ ఫాలోయింగ్ దిస్ ఆన్ స్క్రీన్ సార్. ఇవాళ రేపు జరుగుతున్న దారుణాలు అసలు నిజంగా దారుణంగా ఉన్నాయి. అంటే మనిషికి లేకపోతే ఏదైనా యానిమల్ బ్రీడ్ ఆర్ ఎల్స్ ఆ జాతికి ఒక విచక్షణ అనేది తేడా అని చెప్తారు. కానీ అదే కోల్పోయాం. అట్లీస్ట్ యానిమల్స్ అయినా ఆలోచిస్తాయేమో, దేన్నైనా వేటాడే ముందు, తినే ముందు వాటికి ఏమైనా జాలి, దయ ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయేమో. కానీ ఈ మధ్య ఇది కూడా వింటున్నాను సార్, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, నాకు ఎమోషన్స్ లేవు అని అంటారు. ఫస్ట్ అసలు ఇది డిఫైన్ చేయండి సార్. చాలామంది యంగ్స్టర్సే కాదు, మిడిల్ ఏజ్డ్ ఆర్ ఎల్డర్స్లో కూడా వింటున్నాను, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, నాకు ఎమోషన్స్ లేవు, హ్యావింగ్ ఎమోషన్స్ ఇస్ స్టూపిడిటీ అంటున్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఐ థింక్ హ్యూమన్ బ్రెయిన్కి ఉండే ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏమిటి అని అంటే ఈ రకంగా పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ఉండడము. సో మీరు ఇందాక అన్నట్టు ఒక మృగానితోటి మనం పోల్చుకున్నప్పుడు, లేదా ఎవల్యూషన్లో కూడా హ్యూమన్ బీయింగ్స్ని ఒక 100 ఏళ్ల క్రితం
యూనో 500 ఏళ్ల క్రితంతో పోల్చుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియా అనేది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాము. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఎస్, ఎస్పెషల్లీ ఫ్రంట్ ఏరియాలో ఉండే ఏరియాని మనము ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని అంటాము. ఇవి ప్రతి లివింగ్ బీయింగ్కి కూడా ఉంటుంది. కానీ మనిషిలో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మోస్ట్ డెవలప్డ్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. అయితే ఈ పాజిటివ్ ఎమోషన్స్ కానివ్వండి, ఓర్పు, సహనము, ఆలోచించగలిగే శక్తి, అలానే మన లోపల వచ్చే కొన్ని ఇంపల్సెస్ని కంట్రోల్ చేసుకోగలగడము. ఇప్పుడు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు నాకు చంపేంత కోపం వచ్చింది అని అంటారు, కానీ అక్కడ నిజంగా మనము ఎదుటవాళ్ళని ఏమీ చేయము. అలా చెయ్యకుండా మనను కాపాడేది మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ఎక్కడో బ్రేక్ వేయడము, ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పడము, ఏది ప్రయారిటైజ్ చేయాలో చెప్పడము. ఎందుకంటే ఈ మధ్య ఉన్న డిస్ట్రాక్షన్స్లో మనము ఫోకస్డ్గా మన పని మీద మనం ఉండాలి అని అంటే కూడా అదే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. సో ఆ రకంగా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఉండడం వల్ల మనుష్యులు ఇవన్నీ చేయగలుగుతున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ మనం ఉంటున్న లైఫ్ స్టైల్లో ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ క్రమముగా క్షీణిస్తోంది. ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యొక్క శక్తి తగ్గిపోతుంది. అలానే కొన్ని వ్యాధులలో, కొన్ని ప్రవర్తనల వల్ల ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యొక్క డెన్సిటీ కానివ్వండి, ఆ సెల్స్ యొక్క థిక్నెస్, ఆ ఏరియా థిక్నెస్ కానివ్వండి తగ్గిపోవడం అన్నది కూడా మనము యంగ్ ఏజ్లోనే చూస్తున్నాం. అంటే టీనేజెస్లోనే ఆ రకమైన చేంజెస్ అన్నది చూస్తున్నాము. అలాంటి చేంజెస్ జరిగే వరకు ప్రీఫ్రాంటల్ ఉన్నప్పటికీ అది లేనట్టే కనుక మనిషి మీరు అన్నట్టు ఒక ఇంపల్సివ్ నేచర్ తోటి ఉండడము, ఆలోచించే శక్తి అన్నది తగ్గిపోయింది, అనుకున్నది వెంటనే జరిగిపోవాలి, అలానే ఒక చిన్న అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని తట్టుకోగలిగే శక్తి తగ్గిపోవడము. ఆ రకంగా the brains are becoming weaker and weaker. Technology is becoming stronger, but the brains are unfortunately becoming weaker. బట్ దెన్ ఈ వీక్ బ్రెయిన్స్కి మీరు అన్నట్టు టెక్నాలజీ కూడా స్ట్రాంగర్ తోడవుతే దిస్ కైండ్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక క్రైమ్ సిరీస్ చూస్తున్నాం అనుకోండి, వీ షుడ్ నాట్ డూ లైక్ దట్ అనే దానికన్నా ఓ వావ్ హౌ గుడ్ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ అవర్ లైఫ్స్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు సంఘటనలే, ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరిని ఒకరు పార్ట్నర్ని చంపేయటం, లేకపోతే వాళ్ళ మీద ఎవరి మీద ఉన్న కోపం, లేకపోతే పిల్లలు అల్లరి చేస్తున్నారను పిల్లల్ని ఇదేంటి లైఫ్లెస్ చేసేయటం, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో అసలు ఆ బేబీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఆ 9 months జర్నీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ ఆ క్షణం మొత్తంగా మర్చిపోయి బేబీని బాయిలింగ్. సి ద లెవెల్ ఆఫ్ క్రైమ్ ఇస్ ఆల్సో సో బ్రూటల్ సార్. హౌ డు వీ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్? అయితే ఇక్కడ మీరు అన్నట్టు ద కైండ్ ఆఫ్ కాంటెంట్ పీపుల్ ఆర్ వాచింగ్ హ్యాస్ బీన్ చేంజింగ్ అండి, అండ్ దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే వెన్ వీఆర్ వాచింగ్ సంథింగ్, ఒకటి కంఫర్టింగ్గా ఉండాలి, అది కొద్దిగా మన లోపల ఒక ఆనందాన్ని తీసుకురాగలగాలి, ఒక సంతోషాన్ని తీసుకురాగలగాలి, అలానే అందులోంచి మనము నేర్చుకోగలిగే మెసేజ్ ఒకటి ఉండాలి. కానీ మీరు అన్నట్టు sometimes this extreme violence that movies depict, లేదా ఇప్పుడు వెబ్ సిరీస్లో డెపిక్ట్ అయ్యేది ఏదైతే ఉంటుందో, ఈ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ద బ్రెయిన్ ఇస్ చేంజింగ్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే రిపీటెడ్లీ మనం ఒకే రకమైన బిహేవియర్ని చూసే వరకు, అది మన ఇళ్లల్లో ఉండొచ్చు లేదా అది మనం చూసే సినిమాలో ఉండవచ్చు, ద బ్రెయిన్ నార్మలైజెస్ దిస్ బిహేవియర్. ఇప్పుడు తినగ వేము తీయగుండు అన్నట్టు అది ఒక పాజిటివ్ స్టిమ్యులస్ అయినా ఒక నెగిటివ్ స్టిమ్యులస్ అయినా రిపీటెడ్గా మన బ్రెయిన్ కన్నది వచ్చే వరకు మన బ్రెయిన్ కొద్దిగా ఆ ఇంపల్స్ దానివల్ల వచ్చే చేంజ్కి న్యూట్రలైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక స్వీట్ ఉందనుకోండి, నాకు నచ్చిన గులాబ్ జామున్ ఉందనుకోండి, మీరు నాకు మొదటిసారి ఇచ్చినప్పుడు నాకు చాలా ఆనందం ఉండొచ్చు, నన్ను ప్రతిరోజు అదే తినమంటే నాకు ఆ రకమైన ఆనందం ఉండదు. అలాగే ఒక బ్యాడ్ థింగ్ని నేను మొదటిసారి చూసినప్పుడు నా లోపల జరిగే ఆ నెగిటివ్ ఎమోషన్స్ మొదటిసారి ఏదైతే ఉంటుందో రిపీటెడ్గా నేను చూస్తూ ఉంటే మై బ్రెయిన్ నార్మలైజెస్ ఇట్. ఆ రకమైన నార్మలైజేషన్ అన్నది జరగడము ఇస్ వన్ అన్ఫార్చునేట్ థింగ్ అండి. రెండోది, నేను చెప్పినట్టు మన బ్రెయిన్ ఎంతసేపు ఈ ప్రిమిటివ్ మోడ్లో ఫంక్షనింగ్ చేసే వరకు, ఏదైనా ఒక చిన్న మాట పెరిగే వరకు కూడా వెంటనే మన లోపల వస్తున్న తీవ్రమైన అగ్రెషన్ కానివ్వండి, ఆ యాంగర్ కానివ్వండి, మనము ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎక్కువగా చూస్తున్నాము. అనదర్ థింగ్ ఈజ్, కొందరిలో కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి.
ఈ క్రిమినల్ మెంటాలిటీ అని ఏదైతే అంటామో వీళ్ళల్లో ఏం జరుగుతుంది అని అంటే దే ఎంజాయ్ రిస్క్ టేకింగ్ బిహేవియర్స్, దే ఎంజాయ్ పార్టిసిపేటింగ్ ఇన్ థింగ్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ సోషల్ నార్మ్స్. సో ఏవైతే ఆ రూల్ బ్రేకింగ్ బిహేవియర్ ఉంటుందో వీళ్ళకి అందులో ఉండే ఒక థ్రిల్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రకమైన మెంటాలిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ ఒకేసారి తోడ్పడతాయి. మన జెనెటికల్లీ దేర్ కెన్ బీ సమ్ బ్రెయిన్ చేంజెస్, అలానే సోషలీ మనం ఏంటి అంటే ఈ రకమైన ఎన్వైర్న్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఆ రకమైన ఎన్వైర్న్మెంట్కి రిపీటెడ్గా ఫ్యామిలీలో కానివ్వండి రిలేటివ్స్లో కానివ్వండి ఆ రకమైన ప్రవర్తనలు మనం చూసే వరకు అది నార్మలైజ్ అవ్వడము, దానివల్ల మన పర్సనాలిటీ క్రమక్రమంగా మారడము, ఇవన్నీ కూడా కలిగలిపినప్పుడు వీ స్టార్ట్ సీయింగ్ దీస్ బిహేవియర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ క్రిమినల్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది మనం చాలాసార్లు మన డే టు డే లైఫ్స్లో కూడా మన అనుకునే వాళ్ళలో కూడా చూస్తాం. ఇప్పుడు ఇంట్లో దెర్ కెన్ బి వన్ పర్సన్ హూ ఇస్ వెరీ యాంగ్రీ ఆల్వేస్, who always dominates, who's superior, who likes to give punishment for everything. ఈ రకమైన బిహేవియర్స్ అంటే ఇక్కడే మొదలవుతాయి. ఇక్కడి నుంచి వాళ్ళకు ప్రతిసారి వాళ్ళ బిహేవియర్కి ఒక ఎంకరేజ్మెంట్. అంటే ఇప్పుడు నన్ను ఎవరో మా ఇంట్లో రోజు తిడుతున్నారు, నేను పడుతున్నాను, నేను పడడము అనేదే వాళ్లకు ప్రాణం పోయడము, వాళ్ళ బిహేవియర్కి నీళ్లు పోసినట్టు. సో ఆ చిన్న విత్తనం గ్రాడ్యువల్గా ఒక చెట్టులాగా పెరిగే వరకు, ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చే వరకు, ఆ టైంలో వాళ్లకు వాళ్ళ బ్రెయిన్ కనిపించిన కొట్టడము లేదా చంపడము కరెక్ట్ అని అనిపించేస్తుంది. అండ్ దట్ ఈస్ వన్ రీజన్ వై పీపుల్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ సచ్ బిహేవియర్స్ డిస్పైట్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, మీరు అన్నట్టు అన్ఫార్చునేట్లీ పార్ట్నరు, ఇంట్లో పెద్దవాళ్ళు, ఇప్పుడు చూస్తున్నప్పుడు పిల్లలు ఇట్లాంటి బిహేవియర్ ప్యాటర్న్స్లో ఉన్నారనుకోండి సార్. పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఎట్లా వాళ్ళ ప్యాటర్న్స్ని ఆ ప్యాటర్న్ని ఎట్లా బ్రేక్ చేయాలి? ది అదర్ పర్సన్ ఇప్పుడు పక్కన వాడికి అర్థమైంది, ఓకే ఇది బిహేవియర్ ప్యాటర్న్, ఇప్పుడు ఇది ఇలాగే కనుక వదిలేస్తే యాంగర్ పెరిగి 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 రేపు ఎక్కడి దాకైనా వెళ్తుంది. మరి కట్ చేస్తే వాళ్ళ ఈగో హర్ట్ అవ్వదా? అది ఇంకా బ్రూటల్గా వాళ్ళు రియాక్ట్ అవ్వరా? హౌ టు చేంజ్ దిస్? ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ఇన్ అ నాన్ జడ్జ్మెంటల్ మేనర్ అండి. వెరీ జడ్జ్మెంటల్ సార్. సో ఆ రకమైన ఒక ఎన్వైర్న్మెంట్ని ఒకవేళ మనం క్రియేట్ చేయగలిగితే, లేదంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్ కన్నది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కూడా పర్సనాలిటీ అసెస్మెంట్ అనేది చేస్తాము. ఆ పర్సనాలిటీ అసెస్మెంట్ ద్వారా మనకు ప్రతి ఒక్కళ్ళల్లో ఉండే కొన్ని బ్యాడ్ ట్రేట్స్, కొన్ని గుడ్ ట్రేట్స్ అన్నవి ఐడెంటిఫై చేయగలుగుతాము. అలా ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఇండివిజువల్గా వాళ్ళని కౌన్సిల్ చేసినప్పుడు ఈ ట్రేట్స్ ఉండడము ఈ రకమైన నష్టాలను తయారు చేయవచ్చు కనుక వీటిని మార్చుకోగలిగే అబిలిటీ అన్నది ఉన్నది అనేది మనం వాళ్ళని కన్విన్స్ చేయగలగడము ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ మీరు అన్నట్టు. ఎందుకంటే ఈ రకమైన ప్రవర్తన ఒకళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళు మారాలని అనుకోవాలి, వాళ్ళు అది అర్థం చేసుకోగలగాలి, అర్థమయ్యేటట్టు చెప్పడం మా బాధ్యత. బట్ అన్లెస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దెమ్ వీ కెనాట్ డూ మచ్ టు ఇట్. అండ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలాసార్లు ఫ్యామిలీ మెంబర్స్ పరువు పోతుందేమో, లేదా మన ఫ్యామిలీ గురించి చెడుగా అనుకుంటారేమో, లేదా మన ఇంట్లో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో ఇది బయటకు వస్తే అని దే ట్రై టు మాస్క్ ఇట్. అండ్ ఆ రకమైన మాస్కింగ్ అన్నది చేసే వరకు నేను ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ఓన్లీ ఎంకరేజింగ్ దట్ ట్రేట్ టు షో అప్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ద పర్సన్ ఈస్ డూయింగ్ అ రాంగ్ బిహేవియర్ అండ్ సమ్మన్ ఈస్ ఎంకరేజింగ్ ఇట్, స్టేయింగ్ సైలెంట్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ఎంకరేజింగ్. సో ఆ రకమైన ఎంకరేజ్మెంట్ ఆ ట్రేట్ కన్నది వచ్చినప్పుడు ఐ థింక్ థింగ్స్ స్టార్ట్ గెటింగ్ వర్స్. సో ఐడెంటిఫైయింగ్ ఇట్ ఎట్ ద రూట్ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ చాలాసార్లు మనం చూసేది ఏమిటి అని అంటే దిస్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫ్యామిలీ, జనరేషనల్గా వచ్చేది కూడా. మా నాన్నగారు అట్లా బిహేవ్ చేసేవాళ్ళు, నాలోను కూడా ఆ బిహేవియర్ ఉంది, ఇవాళ నా చైల్డ్లో కూడా ఆ బిహేవియర్ ఉంది. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫ్యామిలీ. So most important thing is educating them that this can be dangerous, educating them that ఇప్పుడు చాలాసార్లు we understand ఒక మేల్ పర్సన్ మేబీ రియలైజెస్ హిస్ బిహేవియర్ ఇస్ రాంగ్, బట్ వాళ్ళ ఇంట్లో అలానే బిహేవియర్ ఉండే వరకు హీ నార్మలైజెస్ ఇట్. రేపు పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత హీ కంటిన్యూస్ టు బిహేవ్ ద సేమ్ వే విత్ హిస్ స్పౌస్. బట్ at some point when he has a daughter, when we explain him, he understands better. What we tell him is correct. That's unfortunate sometimes. Yes. But when there is a girl child, it is easy to explain. Endukante we need to explain him that
మీరు ఈ రకంగా బిహేవ్ చేసే వరకు, ఈ బిహేవియర్ మీ చైల్డ్లో నార్మలైజ్ అయ్యే వరకు, రేపు వాళ్ళ స్పౌజ్ వాళ్ళతో బిహేవ్ చేసినా కూడా, అలానే బిహేవ్ చేసినా కూడా వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మా ఇంట్లో నేను ఇదే చూశాను, మా నానమ్మ అలానే ఉన్నారు, మా అమ్మ అలానే ఉన్నారు, నేను అలానే ఉండాలి అని ఆ చైల్డ్ అర్థం చేసుకోవడం అన్నది జరుగుతుంది. అండ్ దట్ ఈస్ వేర్ ద పేరెంట్స్ అండర్స్టాండ్ దట్ ఓకే ఐఎమ్ రాంగ్, నేను మారితే తప్ప దీనికి బ్రేక్ అన్నది పడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కన్విన్సింగ్ ది ఇండివిజువల్, అండ్ దట్ షుడ్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ అ నాన్ జడ్జ్మెంటల్ జోన్. ఎందుకంటే ఇంట్లో నలుగురు కూర్చుని ఒక ఫింగర్ పాయింట్ అవుట్ చేయడము విల్ బీ ఓన్లీ డిస్టర్బింగ్ ద ఈగో, మీరు అన్నట్టు. అవును సార్. అండ్ ఈ వర్సన్ థింగ్స్ కూడా కరెక్ట్ కదా, అది ఇంకా పెద్ద గొడవలు కూడా దారితీస్తుంది. అయితే మీరు ఇక్కడ అన్నట్టు ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా మదర్ నన్ను చిన్నప్పుడు కొట్టేవారు, తద్వారా నేను కొట్టకుండా వీలైనంత హెల్దియర్ అట్మాస్ఫియర్లో పిల్లల్ని పెంచడం నేర్చుకున్నా అని చెప్పడానికి చెప్తారు అంతే కదా సార్. మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం వాళ్ళలో ఆ బిహేవియరల్ ట్రేట్ ఏంటి, కొట్టడం అనేది నార్మలైజ్. కరెక్ట్. సో వాట్ దే ప్రీచ్ ఇస్ డిఫరెంట్, వాట్ దే ఆర్ మైట్ బి డిఫరెంట్ ఇన్ మెనీ సినారియోస్ కూడా. అబ్సల్యూట్లీ టాస్క్ సార్. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సైకియాట్రిస్ట్ దగ్గరికి నేను వస్తున్నానంటే మాకేమన్నా పిచ్చా అన్న ట్యాగ్ లైన్లో కూడా ఉంటారు. కానీ టేకింగ్ అండ్ మెంటల్ హెల్ప్, అంటే నీ శరీరంలో సమస్య ఉన్నప్పుడు ఎలాగైతే హెల్ప్ తీసుకుంటావో, నీ విధానంలో సమస్య ఉన్నప్పుడు కూడా హెల్ప్ తీసుకోవడం ఇది నార్మలే అని అనుకోవడే ఆ సంఖ్య ఇప్పుడు పెరిగిందంటారా తగ్గిందంటారా? ఖచ్చితంగా పెరిగిందండి. పెరిగిందా సార్? ఓన్లేండి, కొంచెమైనా మంచి జరుగుతుంది సొసైటీ. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక 30-40 ఇయర్స్ క్రితం, అంటే మా నాన్నగారు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు, అప్పుడు తీవ్రమైన వ్యాధి, మీరు ఇందాక అన్నట్టు ఒక తీవ్రమైన వ్యాధి ఉన్నప్పుడు ఒక మనిషిని ఏదో ఒక విధంగా కొన్నిసార్లు కట్టేసి ఓ నలుగురు పట్టుకుని తీసుకొచ్చే పరిస్థితి అన్నది అప్పుడు ఉండే మానసిక వ్యాధులు. సో 40 ఇయర్స్ క్రితం ఇట్ వాజ్ ఓన్లీ డీలింగ్ విత్ అక్యూట్ సివియర్ కండిషన్స్. దాని తర్వాత గ్రాడ్యువలీ ఈ లాస్ట్ 20 ఇయర్స్లో మనం చూసింది ఏమిటి అని అంటే, సింప్లర్ వ్యాధులతోటి కూడా, అంటే ఆ తీవ్రమైన వ్యాధి కాకపోయినా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ, లేదు ఒకసారి సంప్రదిస్తే బాగుంటుందేమో అని వచ్చేవాళ్ళు వాజ్ ద సెకండ్ జనరేషన్. ఇప్పుడు మేము చూస్తున్నది ఏమిటి అని అంటే, ఐ వాంట్ టు గెట్ బెటర్, నాకు ఏది లేకపోవచ్చు కానీ అయినా బ్రెయిన్ అనే ఆర్గన్ని మనము ఎట్లా కావాలంటే అట్లా మనం మార్చుకోగలము, దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలము, మౌల్డ్ చేసుకోగలము. సో వై నాట్ గివ్ ఇట్ అ ట్రై. నేను కంఫర్టబుల్గా ఉన్నాను, మంచి ఉద్యోగం ఉంది, నా గురించి పెద్ద ఇష్యూస్ నాకు ఏమీ లేవు, మా ఇంట్లో వాళ్ళకి ఏమీ లేవు. కానీ ఇంకా నేను కనుక బెటర్ అవుతే నా సొసైటీకి కానివ్వండి, నా కంపెనీకి కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా సొసైటీకి కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానివ్వండి, ఐ కెన్ డెలివర్ బెటర్ అనే ఒక మైండ్ సెట్ తోటి ఈ మధ్యకాలంలో వస్తున్నారు. సో దట్ ఈస్ అ హ్యూజ్ షిఫ్ట్ దట్ వీఆర్ సీయింగ్, అండ్ దట్స్ ష్యూర్లీ అప్రిషియేటబుల్ అండి. సార్ దట్ ఈస్ గుడ్. బట్ దెన్ ఇక్కడ నేను ఒక చిన్న ఎక్స్టెండెడ్ వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ సార్, నాట్ టు మేక్ దిస్ కాంట్రవర్షియల్, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐమ్ సీయింగ్. చాలా ఫ్యామిలీస్లో ఐదర్ ఆడవాళ్ళైనా లేదా మగవాళ్ళైనా స్పిరిచువల్ పాత్ చూస్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, ఈ లైఫ్ మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను, నెక్స్ట్ ఇంకా బెటర్ లైఫ్ కావాలనుకుంటున్నాను. ఈ ప్రీచింగ్స్ విని దే స్టార్ట్ రీడింగ్ అ స్పిరిచువల్ బుక్ ఆర్ ఫాలో అ స్పిరిచువల్ రొటీన్. వాళ్ళు ఫాలో చేస్తున్నప్పుడు, పక్కన వాళ్ళకి చెప్తున్నప్పుడు చాలా బాగుంటుంది, వాట్ ఎన్ ఎన్లైట్మెంట్ అని అనిపిస్తుంది. బట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు ట్రిగర్ అయ్యారా, ఇంతకుముందు కన్నా వర్సన్ బిహేవియర్ వస్తుంది. ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ సప్రెసింగ్ దేర్ ఎమోషన్స్, సప్రెసింగ్ దేర్ యాంగర్? ఆ స్పిరిచువల్ స్క్రిప్చర్స్ని వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదా? అంటే కోపం అనేది ఒక నెగిటివ్ ఎమోషన్, సో కోపాన్ని సప్రెస్ చేయాలనుకుంటున్నారు, కోపమే వదిలేయాలనుకోవట్లేదు. ఇట్స్ అ టాస్క్, వదిలేయలేము. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి మానవ జాతిని ఎలా బయటికి తెస్తారు వినిచి శర్మ గారు? సో మీరు అన్నది ఇస్ అ వెరీ ట్రూ థింగ్ దట్ వీ సీ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు పీపుల్ ఆర్ చూజింగ్ ఆల్టర్నేటివ్స్ ఆర్ ఒక కొత్త లైఫ్ స్టైల్ని ఎంచుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ పాజిటివ్ థింగ్. కానీ ఒక పుస్తకాన్ని చదవడము, దాన్ని నిజంగా ఆచరణలో పెట్టడము అనేది ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే బ్రెయిన్ మారాలి అని అంటే నాకు ఒక ఫ్యాక్ట్ తెలియడము సరిపోదు, ఆ ఫ్యాక్ట్ని నేను బిహేవియర్లో పెట్టి నా బ్రెయిన్లో ఒక కొత్త రోడ్డుని నేను వేసుకున్నప్పుడు
అప్పుడు ప్రీవియస్ బిహేవియర్స్ తగ్గుతాయి. సో ఈ ప్రీవియస్లీ ఉండే కోపం ఏదైతే ఉందో హ్యావ్ ఫార్మ్డ్ సమ్ కనెక్షన్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్. ఆ కనెక్షన్ని నేను మళ్ళీ పగలగొట్టి ఒక కొత్త కనెక్షన్ వెయ్యాలి అని అంటే అది బిహేవియర్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో నాకు ఒక మంచి విషయం తెలిసినప్పటికీ సబ్కాన్షియస్గా నాలో ఉండే బిహేవియర్స్, హ్యాబిట్స్ కానివ్వండి, ఇవి ఆటో పైలట్ మోడ్లో ఉంటాయి. సో ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మొదట ఆ ఆటో పైలట్ బిహేవియర్ మాత్రమే కనిపిస్తుంది. సో దాన్ని మార్చడము అనేది ఈజ్ గోయింగ్ టు బీ అ హ్యూజ్ టాస్క్. అండ్ స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు యాంగర్, మీరు అన్నట్టు యాంగర్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సప్రెస్డ్ ఆర్ డిస్ప్లేస్డ్ అండి. డిస్ప్లేస్డ్ అంటే సార్? సో యూజువలీ ఒక ఉదాహరణ తీసుకుందామండి. ఒక మనిషి హీ వర్క్స్ ఇన్ అ పర్టిక్యులర్ ఆఫీస్. సో ఆ ఆఫీస్లో ఎందుకో ఆ బాస్ కోపంగా ఉండడం వల్ల నన్ను బాగా తిట్టడం జరిగింది. ఇప్పుడు నేను తిరిగి నా బాస్ని తిట్టలేను కదా. సో నేనేం చేస్తాను? కరెక్ట్. సో నేనేం చేస్తాను? నాకున్న ఒకే ఒక్క వెంటింగ్ అవుట్ సిచ్యువేషన్ ఇస్ మై వైఫ్. సో నేను ఇంటికి వచ్చి నా భార్యను బాగా కసురుకుంటాను. ఇప్పుడు నా భార్య ఏం చేస్తుంది? మన పేట్రియార్కల్ సొసైటీలో అయ్యో భర్త నేను అనరాదు అంటే ఎట్లా అని తను అదంతా సప్రెస్ చేసుకుని తను వెళ్ళి ఇంట్లో పిల్లవాడి మీద గట్టిగా కసురుకోవడమో వాడిని తిట్టడమో చేస్తుంది. అయితే అలా చేస్తుంది, లేకపోతే బ్లూ టబ్లో ఆర్డర్ పెడుతుంది. కరెక్ట్. అబ్సల్యూట్లీ. వెన్ ద స్ట్రెస్ పైల్స్ అప్, మీరు అన్నట్టు. సో దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. యాక్చువల్లీ నాకు కూడా నవ్వొచ్చింది చెప్పి. సి ఐఎమ్ నాట్ లాఫింగ్ అగేన్స్ట్ ద సిచ్యువేషన్ సార్. అంటే ఏం చేయలేని విరక్తితో కూడినటువంటి నవ్వు వస్తుంది నాకు. అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. వై ఆమ్ ఐ రియాక్టింగ్ టు సొసైటియల్ ఆర్ ఎల్స్ ది అదర్ పర్సన్స్ అని అనిపిస్తుంది. ఎస్, యూర్ రైట్. సో ఈ రకంగా ఏమవుతుంది అని అంటే ఒకళ్ళ దగ్గర మొదలైనది మనము అక్కడే దాన్ని సాల్వ్ చేసుకునే విధానము మనకు తెలియకపోవడం వల్ల కానివ్వండి, లేదా యాంగర్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అన్నది మనకు తెలియకపోవడం కానివ్వండి, దానివల్ల మనం దాన్ని ప్రాసెస్ చేయకుండా మీరు అన్నట్టు సప్రెస్ చేసే వరకు అది ఎక్కడో అక్కడ మళ్ళీ ఒక బ్లాస్ట్ అన్నది జరుగుతుంది. సో భర్త భార్య మీద, భార్య పిల్లవాడి మీద, పిల్లవాడు వెళ్ళి ఇంట్లో ఉన్న కుక్క పిల్ల మీద, ఈ రకంగా దట్ బికమ్స్ అ సైక్లికల్ ప్రాసెస్. సో బిహేవియర్స్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనము బ్రెయిన్ లోపల జరిగే కొన్ని పాజిటివ్ చేంజెస్ అన్నది చూస్తాము. బిహేవియర్స్ చేంజింగ్తో పాటు ఓల్డ్ ప్యాటర్న్స్ని మనము ప్రాసెస్ చేసుకోవడము. అందుకే ఒక సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఫస్ట్ ఇచ్చే అడ్వైజ్ ఏమిటి అని అంటే స్టార్ట్ రైటింగ్ డౌన్ యువర్ థాట్స్. రాస్తూ ఉంటే, అండ్ స్పెషలీ రైటింగ్ అంటే ఏదో స్కూల్ పిల్లవాడికి చెప్పిన టాస్క్ లాగా అలా ఎలా అంటారు చాలా మంది. పోనీ వాయిస్ నోట్స్ అయినా సజెస్ట్ చేయండి సార్. కరెక్ట్ కదా, నాకు ఇప్పుడే చెప్పు, పోనీ రాయ కొదిలే చెప్పు, పక్కన వాడికి చెప్పి వాడి జీవితాన్ని నాశనం చేయకు, నువ్వే చెప్పుకో. అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ అడ్వైజ్డ్ అండి. ఎందుకంటే రాయడం కష్టమైనప్పుడు వి అట్లీస్ట్ టెల్ దెమ్ టు రికార్డ్ ఇట్. ఓ ఎస్. సో అన్డౌటెడ్లీ ఆ రకంగా మనం చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మన రికార్డింగ్ని మనం విన్నప్పుడు వెన్ యూఆర్ లిస్నింగ్ టు ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు అందులో మంచి, చెడు, కరెక్ట్, తప్పు. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. నాకు సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యను నాకు డీల్ చేయడం రాకపోవచ్చు, కానీ అదే సమస్య ఇంకొకళ్ళకి వచ్చినప్పుడు నేను 100 సలహాలు ఇవ్వచ్చు. సో లుకింగ్ ఎట్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ ఫ్రమ్ అ థర్డ్ పర్సన్స్ పర్స్పెక్టివ్ విల్ హెల్ప్ యూ డీల్ విత్ ఇట్ ఇన్ అ నాన్ జడ్జ్మెంటల్ మేనర్. అక్కడ అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అన్నది మనకు తెలుస్తుంది. అండ్ దానిని మనము ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేసుకుని మార్చుకుంటూ ఉంటే దట్ ఈస్ వెన్ ద బ్రెయిన్ యాక్చువల్లీ చేంజెస్. సో చాలామంది ఏంటంటే నేను ఒక మంచి కథ విన్నాను, అందులో ఒక మారల్ విన్నాను, నేను మంచివాడిని అయిపోయాను అని ఏదైతే అనుకుంటున్నారో దట్ విల్ నెవర్ హ్యాపెన్. మీరు అన్నట్టు ఆ సబ్కాన్షియస్లో ఉండే బిహేవియర్స్ ఎప్పుడో అప్పుడు మళ్ళీ బయటపడడము జరుగుతూనే ఉంది చాలా ఫ్రీక్వెంట్గా. ఒక్కొక్కసారి అది భరించలేని యాంగర్గా కూడా, అంటే ఒక కొత్త పర్సన్ని చూస్తున్నట్టుగా. ఒక 6 నెలలు ఇలా ఉండి ఆల్ ఆఫ్ అ సడన్ యూఆర్ సీయింగ్ అ రియలీ డిఫరెంట్ పర్సన్. ఏమో దీనికన్నా పాస్టే బెటర్గా ఉంది కదా, అట్లీస్ట్ యూ కెన్ అనలైజ్ వెన్ హీ ఆర్ షీ ఈజ్ యాంగ్రీ. ఆ ప్యాటర్న్ అర్థమవుతుంది, ఇదే కొత్త ప్యాటర్న్లో ఉంది మళ్ళీ అని అనిపిస్తుంది. సో మీరు మీ దగ్గరకు వచ్చే ఇష్యూస్ ఉన్న పీపుల్ని ఈ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. కానీ మీకే తలనొప్పి తెప్పించే కేసెస్ వస్తూ ఉంటాయి. ఎంత మీరు థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి చూసినా. ఒక సైకియాట్రిస్ట్, అబ్బా ఐ నీడ్ టు మీట్ అ సైకియాట్రిస్ట్ నౌ అని అనిపిస్తుందండి. ఇట్ డస్ హ్యాపెన్. ఎందుకంటే we start our day with listening to some negativity. సో ఒక మనిషి లైఫ్లో జరుగుతున్న నెగిటివ్ ఇన్సిడెంట్స్ గురించి విన్నప్పుడు కానివ్వండి,
లేదా వాళ్ళ లైఫ్లో ఉండే కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ గురించి మనము విన్నప్పుడు కానివ్వండి, ఇట్ స్టార్ట్స్ ఇంపాక్టింగ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఖచ్చితంగా. బట్ ఐ థింక్ ఈ ఫీల్డ్ ఆఫ్ మెంటల్ హెల్త్లో, ఫీల్డ్ ఆఫ్ సైకాట్రీలో ఏ రకంగా మనని మనము కాపాడుకోవాలి అనేది కూడా నేర్పిస్తారు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వీ యాజ్ ప్రొఫెషనల్స్ ఆల్సో మేము చెప్పే ఎన్నో అడ్వైజెస్ని ప్రాక్టీస్ చేయనప్పుడు ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సైకాట్రిక్ కన్సల్టేషన్ ఒక 30 minutes ఉంటుందండి. ఆ 30 minutes, ఎవ్రీ 30 minutes నేను నా బ్రెయిన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకుని ఒక ఫ్రెష్ నాన్ జడ్జ్మెంటల్ అప్రోచ్ తోటి నెక్స్ట్ క్లయింట్ కోసం అని రెడీగా ఉండాలి. సో నేను ప్రీవియస్ది ఏదీ క్యారీ చేయకూడదు, నా ఇంట్లో ఉండే నా ఒత్తిళ్ళు ఏది కూడా నేను క్యారీ చేయకూడదు, నా జడ్జ్మెంట్, నా ఆలోచన తీరుని నేను క్యారీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒకవేళ నేను నాస్తికుడిని అనుకోండి, నా క్లయింట్ ఎవరో వచ్చారు, నా క్లయింట్ వచ్చి వాళ్ళు ఒకవేళ రోజు టెంపుల్కి వెళ్ళి రావడం వల్ల వాళ్ళకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది అని అన్నారు అనుకోండి, నేను అక్కడ నా నాస్తికత్వాన్ని తీసుకొచ్చి దేవుడేమీ లేదు, అది రాయి మాత్రమే అని నేను మాట్లాడకూడదు. ఐ నీడ్ టు రెస్పెక్ట్ వాట్ ఈస్ హెల్పింగ్ దెమ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ మై థాట్ ప్రాసెస్. ఆ రకంగా నేను వాటిని రెస్పెక్ట్ చేసుకుంటూ వాళ్ళకు ఒక ప్రాపర్ నేను సజెషన్ అన్నది ఇవ్వగలగాలి. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా హ్యాస్ టు బీ సైంటిఫిక్, హ్యాస్ టు బీ వెరిఫైడ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ టు బీ కన్విన్సింగ్ అండ్ కంఫర్టింగ్. నేను బాధ పెట్టే రకంగా, ఇతరులను కించపరిచే రకంగా మాట్లాడడము, ఎందుకంటే ఆ చైర్లో కూర్చునే వరకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పవర్. Yes. So you should not misuse that, and for that you need to be in the best of your health అండి. విచ్ ఇస్ షోయింగ్ సార్, అట్లీస్ట్ మీ సోషల్ మీడియా ద్వారా క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళకి హౌ మచ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ, యువర్ కిడ్స్, ఎస్పెషలీ యువర్ గర్ల్ చైల్డ్, హౌ డూ యూ రెస్పెక్ట్ అండ్ హౌ డూ యూ రెస్పెక్ట్ ద డివైన్ పవర్, ఇవన్నీ కూడా అర్థమవుతూనే ఉన్నాయి. ఇట్ షూస్. హ్యావింగ్ సెడ్ దాట్ సార్, విమెన్ అనే మాట వచ్చింది కాబట్టి నాకు ఈ ఇండిపెండెంట్ ఉమెన్ అన్న కాన్సెప్ట్ అర్థం కాదు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ వన్. Independent women, we can make our own food, pay our own bills, take care of the kids అంటారు. At the same time, I've seen many women actually expressing, నాకు చూసుకోవడానికి ఎవరూ లేరు, I don't have anybody to rely upon, but I'm an independent woman. Hey, what is this conflict, sir? So ఇక్కడ one important aspect is అండి, women are wanting to be independent, but somewhere the kind of support that they want is what they are not getting annadi is what they are expressing. But at the same time, internally they are not yet sure. Ante what is that we want? నేను ఒక మార్పుని నా లైఫ్లో నేను కోరుకుంటున్నప్పుడు, is it out of any purpose? Is it out of societal pressure? Or is it because I think that ఇలా ఉంటేనే సొసైటీ నన్ను రెస్పెక్ట్ చేస్తుందా అని ఒక కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటున్నారు. లైక్ ఇన్ టుడేస్ వరల్డ్ ఐ సీ మెనీ అ టైమ్స్ అ ఉమెన్ ఫీల్స్ లెస్ అబౌట్ హర్ ఇఫ్ షీ ఈజ్ అ హోమ్ మేకర్. Yes. That is the toughest job. Taking care of the kids is the most privileged thing, what a parent can give. And especially the initial months when the mother is able to give that, it is all the more necessary for the child అని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, people not understanding which role should I take up. ఇప్పుడు let's talk about a movie అండి. There is a star in front of the camera, but for that movie to become a very big hit, there is so many people behind the camera. ఇప్పుడు కెమెరా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా నేను కెమెరాలో మాత్రం కనిపించలేదు కదా, నేను కూడా కెమెరా ముందుకే వస్తాను అని అనుకుంటే, then that is not made. See, true. Somebody in front of the camera deserves to be there, somebody behind the camera deserves to be there. సో ఆ రకంగా ఒకవేళ లైఫ్ని కూడా జనాలు అర్థం చేసుకోగలిగితే, ఎస్, ఐ టోటలీ అగ్రీ దట్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు బీ షేర్డ్. దెర్ ఈస్ నథింగ్ లైక్ దిస్ ఈజ్ అ ఉమెన్స్ జాబ్, దెర్ ఈస్ నథింగ్ లైక్ దిస్ ఈజ్ అ మెన్స్ జాబ్. అండ్ సైంటిఫికల్లీ మాట్లాడితే కూడా ఉమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్ అండి. ఎందుకంటే ఉమెన్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, మ్యాన్లో XY క్రోమోజోమ్ ఉంటుంది. ఈ X అనేది పెద్ద క్రోమోజోమ్. సో ఉమెన్లో 2 పెద్ద క్రోమోజోమ్స్ ఉన్నాయి, మ్యాన్లో మాత్రం ఒక చిన్నది ఉంది. సో ద జెనెటిక్ ఎండోవ్మెంట్ ఇన్ అ మ్యాన్ ఈజ్ లెసర్ కంపేర్డ్ టు ఉమెన్. ఈ విషయాన్ని ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక పేట్రియార్కియల్ సొసైటీలో
మెన్ ఉమెన్ని చాలా వరకు తొక్కేసే వరకు టుడే ఉమెన్ sometimes are becoming desperate to prove their point, which is not necessary. You should know your strength, you should know your potential, and whatever you are wanting to do is great. అయితే కొన్నిసార్లు కొన్ని మానసిక వ్యాధుల వల్ల కూడా కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ వల్ల కూడా ఈ రకమైన యూనో అటెన్షన్ క్రేవింగ్ కానివ్వండి, సెల్ఫ్ పిటీ కానివ్వండి మనం చూస్తూ ఉంటాము. ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళల్లో లేదా కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ లైక్ డిపెండెన్సీ, అవాయిడెన్స్, ఇలాంటి ట్రేట్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ రకమైన బిహేవియర్స్ చూస్తూ ఉంటాము. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ థింక్ ఇండివిజువల్, బీ ఇట్ అ బాయ్ ఆర్ అ గర్ల్ ఆర్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, షుడ్ నో దేర్ యునీక్ పొటెన్షియల్ అండ్ నాట్ కంపేర్ విత్ ఎనీబడి ఎల్స్. If that can be done, I think you will be leading a more comfortable life, happier life. When you are happy, you can deliver better. నేను ఎప్పుడూ అంటాను, యూ కాంట్ పోర్ ఫ్రమ్ అన్ ఎంటీ జార్. సో మనము లోపల నుండి ఎంటీగా ఉండి ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ టు అదర్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ నెగటివ్. సో ఫస్ట్ మేక్ షూర్ దట్ యూ ఆర్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ అదర్స్. వండర్ఫుల్ సార్. సో ఐ మేనిఫెస్ట్ మోర్ అండ్ మోర్ సెషన్స్ లైక్ దిస్. ఎందుకంటే ఇప్పుడు మనం హై లెవెల్లో ఇవన్నీ మాట్లాడాం, బట్ దెన్ ఇండివిజువల్ ఇష్యూస్ని అడ్రస్ చేసి మీరు అందరికీ ఇంకా త్రూ సోషల్ మీడియా, త్రూ ఆర్ ప్లాట్ఫామ్ మీరు ఇంకా ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సెషన్ వైండప్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ యూ టు టెల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలో ఏదో తేడా ఉంది, నా పిల్లలు అలర్ట్ చేస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది, నాలో ఏదో తేడా ఉంది, నా హస్బెండ్ ఆర్ వైఫ్ ఊరికే చెప్తూ ఉంటే ఆ టాంటింగ్ ఆర్ నాగింగ్ బిహేవియర్, ఐ రియలీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఆర్ ఎండ్ ద రిలేషన్షిప్, నాలో ఏదో తేడా ఉంది, ట్రాఫిక్ జామ్లో నేను ఇరుక్కుంటూ ఉంటే అందరినీ, అంటే ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసి యాక్సిడెంట్ అయినా పర్లేదు వెళ్ళిపోవాలని ఉంది, ఇది నాకు తెలుస్తోంది. అలా నాకు తెలిసినప్పుడు, ఆడియన్స్ పర్స్పెక్టివ్, అలా నాకు తెలిసినప్పుడు వెంటనే ఆ థాట్ని అక్కడే ఆపడమో డైవర్ట్ చేయడమో, దానికి నేను చేయాల్సిన టిప్ ఏంటి సైకియాట్రిస్ట్ని కలిసే ముందే? సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఇస్ అండి డీప్ బ్రీతింగ్ అండి. ఎందుకంటే డీప్ బ్రీతింగ్ యాక్టివిటీస్ అన్నది చేసినప్పుడు మనము మన బ్రెయిన్ లోపల ఉండే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇన్ సింపుల్ వర్డ్స్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మన రూమ్లో ఏసీ ఆన్ చేసుకున్నట్టు. సో వెంటనే దెర్ ఆర్ సమ్ కూలింగ్ కెమికల్స్ విచ్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్రెయిన్. ఓకే. సో ఆ రకమైన కూలింగ్ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ని బెటర్గా డీల్ చేయగలిగే అబిలిటీ మనలో పెరుగుతుంది. ఆ సిచ్యువేషన్ని ఇంకా ఏ విధంగా డీల్ చేయవచ్చు అని ఆలోచించగలిగే శక్తి కూడా మనలో పెరుగుతుంది. ఓ ఎస్ అండి. సో డీప్ బ్రీతింగ్ ఒక 7 to 8 టైమ్స్ అంటారా? ఎస్ 7 to 8 టైమ్స్ వుడ్ బి పర్ఫెక్ట్. అందులో కూడా కొన్ని రిథమిక్ బ్రీదింగ్స్ అనేవి ఉంటాయి. ఇందులో 4-7-8 అనే ఒక టెక్నిక్. 4 counts ఇన్హేల్, 7 counts హోల్డ్ అండ్ 8 counts నోటితోటి, మన లిప్స్ తోటి అని రిలీజ్ చేయడము. ఇది ఒక మల్టిపుల్ టైమ్స్ చేయగానే వెంటనే యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ కామ్నెస్ ఇన్సైడ్ ద బ్రెయిన్ అండి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ సజెస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ద స్టాప్ ప్రోటోకాల్ అని అంటాను. సో స్టాప్ ప్రోటోకాల్ STOP, S ఫర్ స్టాప్, T ఫర్ టేక్ అ స్టెప్ బ్యాక్, O అబ్జర్వ్, అసలు మన బ్రెయిన్లో ఏం జరుగుతోంది, ఆ థాట్ ఎందుకు వస్తుంది, అలా ఎందుకు అనిపించింది, అందులో ఏదైనా కరెక్ట్ ఉన్నదా రాంగ్ ఉన్నదా, ఈ రకంగా ఒక్కసారి స్టాప్ చేసి మన థాట్ని మనమే ఒక్కసారి థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో నాన్ జడ్జ్మెంటల్గా చూసుకున్న తర్వాత ప్రొసీడ్ అవుతే, ద లాస్ట్ వన్ ఇస్ ప్రొసీడ్, then a lot of times these impulsive behaviors are going to come down. Wonderful, sir. Actually speaking, I don't want to end this session today, but I can't buy your time more considering your busy schedule. So అందుకే let's pause this and again start off, sir, because yes, సొసైటీకి మాకు కూడా మీకు అవసరం. ఇది మీ సెషన్ విన్న తర్వాత నాకే ఏదో ఒక ఎనర్జీ డ్రింక్ తాగినట్టు అలా ఉందన్నమాట. ఓకే, ఐ కెన్ హ్యాండిల్ అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్లో డాక్టర్ విరించి శర్మ గారితోటి ఒక హై లెవెల్ మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి, మనలో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి ఐఎమ్ షూర్ చాలామంది ఈ సెషన్కి కనెక్ట్ అయ్యే ఉంటారు. అయితే ఫర్దర్గా డాక్టర్ గారితో ఇంకా ఇండివిజువల్గా మనం డీప్గా వెళ్దాం. బట్ దెన్ if there is a problem within us, we should also considering visiting him. ఎందుకంటే ఎంత వీడియోస్ చూసి ఎంత ఏది చేసినా
ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఇంకా ఎన్నో ఇష్యూస్ బయటకు వస్తాయి. సో ఇఫ్ యూ రియలీ హ్యావ్ దట్, దిస్ ఇస్ నాట్ అ వీడియో దట్ ఈస్ ప్రమోటింగ్, నేను అవుట్ ఆఫ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను. ప్లీజ్ డూ కన్సిడర్ విజిటింగ్ అ సైకియాట్రిస్ట్. అండ్ నా ఓట్ అయితే విరిచి శర్మ గారికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. Thank you so much, ma'am. Thank you.